నాకైతే వామిటింగ్ సెన్సేషన్ వచ్చేసిందనమాట. అసలు నా ఫేస్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎందుకు వామిటింగ్ సెన్సేషన్ వచ్చింది, ఏం తాగాను అని మీరు అనుకోవచ్చు. నేనైతే అంతకుముందు వీడియోలో చెప్పాను, నాకు ఆల్రెడీ షుగర్ అటాక్ అయిందని చెప్పేసి. దానికోసం అని చెప్పేసి కాఫీ, టీ ఏది తాగినా కానీ షుగర్ లేకుండా తాగమని చెప్పి డాక్టర్ అయితే సజెస్ట్ చేశారనమాట. అందుకోసం అని చెప్పి ఒక కాఫీ అయితే తీసుకున్నాను, క్యాపచినో కాఫీ డే నుండి. అయితే అది తాగుదామని చెప్పేసి ఒక్క సిప్ అనేది నేను నోటి దగ్గర పెట్టుకోగానే నాకైతే వామిటింగ్ సెన్సేషన్ అయితే వచ్చేసింది. అంత వరస్ట్‌గా ఉందనమాట పంచదార లేకపోయేసరికి. సో నా దరిద్రానికి తగ్గట్టే నాకైతే స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువగా వస్తున్నాయి. దానికి తగ్గట్టు మా క్యాఫ్టీరియా ముందే ఈ విధంగా ఐస్ క్రీమ్ స్టాల్ అయితే పెట్టారనమాట. అసలు చూసారా, బెల్జియం ఐస్ క్రీమ్ అంటే ఎంత బాగా ప్రిపేర్ చేస్తున్నాడో. ఒక్కొక్క ఐస్ క్రీమ్ 60 రూపీస్ నుండి 110 రూపీస్ వరకు అయితే ఉంది. మీకు కూడా ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ తినకూడదు అనుకున్నప్పుడే తినాలి అనిపించే ఐటమ్స్ కనిపించాయి లేదా కామెంట్లో చెప్పండి. ఇంకేంటంటే నా పక్కనే నాతో ఉండే కొలీగ్ కూడా ఐస్ క్రీమ్ అయితే నా ముందే తినేసిందనమాట. మీకు ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్